సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. గా మొత్తం అన్ని చూస్తూ ఉంటే ఈ మూవీకి ఇంత బడ్జెట్ అయిందని కూడా మీరు పబ్లిక్గా మెన్షన్ చేయడము అంటే ఈ బడ్జెట్లో మీరు ఫస్ట్ అనుకున్న దానికి ఓవర్ బోర్డ్ ఎక్కడైనా అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మ్మ్. లేదు ఫస్ట్ నుంచి ఇది ఒక ఫిగర్ ఒక లైన్ అనుకున్నారా? అంతే. హ్మ్. అంటే ఈటీవీ దాంట్లో టూ టూ నుంచి 3 crores హ్మ్. 4 కూడా వెళ్ళినట్టుండే కొన్ని బడ్జెట్స్, నాకు తెలీదు. బట్ ఈ ఈ ఈ బడ్జెట్స్లో దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, Hmm. సిరీస్ కానీ చేస్తున్నారు. నన్ను అడిగితే చాలా ఎక్కువనే అండి. 2.4 అంటే చాలా ఎక్కువ. బడ్జెట్ బాగా ఇచ్చారు. నేను అయితే అడిగాను, ఎందుకు అయితే ఇంత 2 కోట్ల లోపల తీయలేమా సినిమా అంటే, అయితే మడతాను బయట ఖర్చులు ఎట్లున్నాయి, హ్మ్. కరెక్ట్ సరిపోతుంది, ఇది నేను లెక్కలు వేసినా కదా అని. ఎగ్జాక్ట్. యా సో అనుకున్న దానికంటే Solid మీరు budget. మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది. బ్రో, నేను 30 లక్షలు తీద్దాం అనుకున్నా బ్రో ఇది. దేవుడు స్వామి. ఎందుకంటే మనకి ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే, యూసీ రాజీవ్ కనకల్ గారు కేమ్ ఆఫ్టర్, తర్వాత వచ్చారు కదా. నేను ఈటీవీ పిక్ చేసిన తర్వాత, ఈటీవీ పిక్ చేయకముందు ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ అ వెరీ డీసెంట్ 30 lakhs. ఓకే. రోడ్లే ఉన్నాయి, ఇల్లు ఉంది, కోచింగ్ సెంటర్ ఉంది, ఇవి దొరకవా బయట? దొరుకుతాయి. దొరుకుతాయి. తీయచ్చు. యూ కెన్ స్టిల్ మేక్ ఎ ఫిలిం విత్ 30 lakhs. పెళ్లి చూపులు మేడ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 60 lakhs. యా. ఇప్పుడు ఎఫ్ఎక్స్ కెమెరా ఉంది, మంచి కెమెరాని తెచ్చుకుంటే ఎఫ్ఎక్స్ కెమెరాతో తీసిన మనకు పెద్ద తేడా తెలియదు. నార్మల్ డే మ్యాన్కి ఎఫ్ఎక్స్ కెమెరాతో తీస్తే మనకేం ఐడియా అర్థం కాదు ఆడికి. కానీ ఒక్కసారి కథలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత అది దేంతో తీశాడు, ఎలా తీశాడు అని మాత్రం పట్టించుకునే సందర్భాలు. ఈవెన్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటా మీరు చెప్పారు చూసారా, ఆ బెంగళూరు సీన్స్ మొత్తం కూడా మీరు తీసింది FX3 కెమెరాతో అని అవును, చెప్పేసి. అండ్ దాని గురించి ఆ వీడియో అనేది కూడా చూసేటప్పటికి వావ్ అని అనిపించింది. అంటే మన బెంగళూరులో పెద్ద కెమెరా సెటప్ రోడ్డు మీద కొంచెం కష్టం కదండి. సో బట్ అదే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. బెంగళూరు పోర్షనే హైలైట్ ఇప్పుడు యా. సినిమాలో. ట్విట్టర్లో చూస్తున్నాను, ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. సో యా, అదే అంటున్నా, యూ కెన్ స్టిల్ మేక్ ఎ. నేను చెప్తున్నా కదా, కమింగ్ 2 yearsలో 3 yearsలో ఎవడో ఒకడు వచ్చి 30 lakhsలో సినిమా తీస్తాడు, పెద్ద హిట్ కొడతాడు, అందరూ మళ్ళీ అబ్బాయి వైపు ఉరుకుతారు. ఫస్ట్ నాకు అది చేయాలండే. ఓకే. 50 lakhs 60 lakhsలో తీయచ్చు, డెఫినెట్లీ ఇయర్స్. 2.4 crores ఈజ్ ఎ డూయబుల్ బడ్జెట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఓకే. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. కానీ ఆ ట్రాన్సిషన్ అది సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. బన్నీవాస్ గారు చెప్పారుగా, 2 వారాల వరకు నిద్రపోకుండా అమ్మా అని చెప్పేసి అదే ట్రాన్లో ఉన్నారా? సార్ అయితే చెప్పారు, నిజంగా అలాగే ఉండాలి. ఇంకా 1 week మీ మంచిగా నిద్రపోయి 3 వారాలు అవుతుంది. కానీ ఫేస్లో అది మాత్రం కనిపించట్లేదు. ఫుల్ హ్యాపీ, యా ఆ జోష్ కోసం పరిగెడుతున్నప్పుడు యా. ప్రేక్షకుల ముందుకి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతమైన సక్సెస్ అసలు ఊహించారా? నేను రాసినప్పుడు ఐ నో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, అంతవరకు నాకు తెలుసు. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వరకు తెలుసు. తీస్తున్న టైంలో నరేషన్స్ ఇస్తున్నప్పుడు అందరు బాగా ఎంజాయ్ చేశారు, పక్కా హిట్ అన్నారు. సో సూపర్ హిట్ కన్నా తక్కువ అయితే మటుకు చాలా ఫీల్ అయ్యేవాడిని. ఆదిత్యకి చెప్పేదే, లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, మన చేతిలో లేదు కదా అన్నాడు. బట్ స్టిల్ ఎక్కడో లోపల సూపర్ హిట్ అయితే చాలు అనుకున్నా. ఇది మరీ చేయి దాటిపోయింది సినిమా. అంటే ఏ రకంగా? నేను 100 ఎక్స్పెక్ట్ చేస్తే ఇది మరీ 200 300 ఉంది. సో అది ప్రాబ్లం. 100 అనుకుంటే యా, 200-300% ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. సో ఓకే. ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అంటే మూవీ ముందు కూడా ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ రెస్పాన్స్ కానీ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే ఉంటుంది. అయితే ఆ టైంలో మీరు ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకున్నారు, అండ్ అలాగే ప్రేక్షకుల వరకు కూడా ఎంతవరకు వస్తుంది కలెక్షన్స్ వైజ్గా అనుకున్నారు? సెకండ్ రోజు వేసినట్టున్నాం త్రిబుల్ Yeah. ప్రీమియర్. ఐ వాస్ కాన్ఫిడెంట్ ఓన్లీ. నవ్వుతారని నాకు తెలుసు. ఫస్ట్ 20 minutes కొంచెం నార్మల్గానే ఉండింది. ఎప్పుడైతే కోచింగ్ సెంటర్ నుంచి టుక్ ఆఫ్, నవ్వులు చిన్న చిన్న చక్కల్స్ చిన్న చిన్న లాఫ్స్ ఉండే. కానీ కోచింగ్ సెంటర్ నుంచి ఎప్పుడైతే ఆ ఇంక్ సీక్వెన్స్ నుంచి నవ్వారో ఇంకా లైట్ తీసుకున్నా, దీనికి నవ్వారంటే ఇంక మొత్తం నవ్వుతారు అని. సెకండ్ హాఫ్ మొత్తం బ్లాస్ట్ ఉండే. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ, వెరీ కాన్ఫిడెంట్. నాకు అవుట్పుట్ మనం డెలివర్ టైంకి చేస్తామా లేదా అనేది భయం తప్పితే, కాంటెంట్ పరంగా ఇప్పుడు అంత డౌట్ఫుల్గా ఏం లేదు. మినిమం గ్యారంటీ సినిమా అయితే తీసినామని అయితే నాకు ఉండే. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్, ఇదంతా నాకు బోనస్.
నేను రాసినప్పుడు నాకు ఒక సినిమా తీయాలి, 2 గంటలు సినిమా తీయాలి, ఓటీటీలో వస్తే చాలు, అది హిట్ అవ్వాలి అది ఏం లేకుండా నాకు ఆ సినిమా చూసి ఇంకో సినిమా ఆపర్చునిటీ వస్తే చాలు అనుకున్నా. ఇది ఇది మరీ లాంగ్ జంప్ ఇది. Yeah. ఓకే. ఎక్కడ ముక్కున్నారా కానీ గట్టిగా ముక్కున్నట్టున్నారు. అంతే మొక్కుకుంటాలో ఏం లేవండి, అంత పెద్దగా ఏం నమ్మను. ఓకే. యా కానీ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలోనే మిమ్మల్ని బాగా నమ్మిన పర్సన్ మీకు ఆల్రెడీ నెక్స్ట్ మూవీకి కూడా అడ్వాన్స్ చెక్ ఇవ్వడం ఏంటి అసలు? జగపతి బాబు గారు సినిమాలో ఫాదర్ రోల్ చేయాలి, ఆయనకి నరేషన్ ఇచ్చాను, విపరీతంగా నచ్చింది సినిమా. ఆయనకి కొన్ని విషయాల వల్ల చేయలేకపోయారు. తర్వాత మేము హీరో ఇల్లు షూట్ చేస్తున్నప్పుడు పక్కింట్లోనే సార్ కూడా ఇంకేదో కోఇన్సిడెంటల్గా ఇంకో సిరీస్ షూట్ చేస్తున్నారు. ఓకే. సో కలిసాం అలాగా, మళ్ళీ హీ కేమ్ టు అవర్ సెట్, మార్తాన్ సెట్ చూడాలని చెప్పి వచ్చి నేను మాట్లాడి విష్ చేసి, నా బర్త్డే అయింది, నా బర్త్డే ఆయన కెరీర్లోనే అయ్యింది. ఓకే. సో ఆయనకు సమ్వేర్ హీ లైక్డ్ మీ అలాట్. వైల్ నరేషన్ నేను మొత్తం యాక్ట్ చేసుకుంటూ చెప్తా, అన్ని క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చెప్పిన ఆయనకి. సో ఆయనకి చాలా నచ్చింది అది. నువ్వే చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నారు ఈ సినిమాలో. లేదు సార్ నేను అంత యాక్టింగ్ ఫస్ట్ సినిమా అంత యాక్టింగ్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ అన్నాను. సో తర్వాత ఆయన ఏం చేశారంటే కుదరలేదు మా ఇద్దరికి, బ్రేకప్ మెసేజ్లో మెసేజ్లు పెట్టుకున్నాం వాట్సాప్లో. తర్వాత ఈ సినిమా షూటింగ్ అప్పుడు కలిసాం లిటిలార్ట్స్కి. కలిసిన ఫిబ్రవరిలో హీ టోల్డ్ మీ, మార్తాండ్ నేను షూట్ మధ్యలో నేను శ్రీలంకకి ట్రిప్కి వచ్చాను, నాకు నువ్వే మైండ్లో కానీ వస్తున్నావు, ఏదో గర్ల్ ఫ్రెండ్ లాగా నాకు నువ్వే గుర్తొస్తున్నావు నాకు, మనం సినిమా చేద్దాం మాడతాను ఒకటి అంటే. సార్ డెఫినెట్గా చేద్దాం సార్, ఏమైనా నెక్స్ట్ సినిమాలో కామెడీ సినిమానే చేద్దాం మనం, మళ్ళీ కామెడీ రోలే చేద్దాము, పక్కా సార్ పక్కా చేద్దాం సార్ మనము అని చెప్పా. బట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని నాకు తెలియదు నీ సినిమాతోనే. సో అగైన్ 1 వీక్ తర్వాత ఐ మెట్ హిమ్. కలిసిన తర్వాత హీ సెడ్ నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళ జగపతి పిక్చర్స్ బ్యానర్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం మా నాన్నగారిది అని చెప్పారు. అవునా సార్ ఆలోచించుకో అన్నారు. సార్ షూర్ సార్, అడ్వాన్స్ ఏం వద్దు సార్ అని కూడా అన్నాను. హీ సెడ్ నో టేక్ ఇట్, ఇట్స్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఓకే అన్నారు. సో ఆయన ఇచ్చారు అప్పుడే ఫెబ్ ఎండింగ్కి. ఆ రోజు నా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి వచ్చింది బయటకి, ఈటీవీ అనౌన్స్ దేర్ 14 ఫిలిమ్స్ అండ్ దిస్ ఈస్ వన్ అమంగ్ దేర్ ఫిలిమ్స్. సో